శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. 12వ రోజుకు చేరుకున్న కార్మికుల జాడ కనిపించకపోవడంతో మరింత ఆందోళన మొదలవుతోంది. సహాయక చర్యలు వేగవంతం చేసినప్పటికీ ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు ఆటంకంగా మారనుంది. బురదను తొలగించే ప్రక్రియ కూడా వేగవంతంగా సాగడం లేదు. దీంతో ఎప్పుడు ఆపరేషన్ ఎస్ఎల్బీసీ పూర్తవుతుందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. దాదాపు 11 బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. అయితే కొంతలో కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని సహాయక బృందాలు చెప్తున్నాయి. దీంతో సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తరలించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. టన్నెల్లో దాదాపు 5,000 టన్నుల మట్టి పేరుకుపోయి ఉండడంతో దాన్ని తొలగించడం సహాయక బృందాలకు ఆటంకంగా మారింది. మట్టిని తొలగిస్తేనే కానీ కార్మికుల జాడ తెలిసే అవకాశం లేదని సహాయక బృందాలు చెప్తున్నాయి.